గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనం ఇంగ్లీష్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయిన వర్డ్ ఫార్మేషన్ లేదా ఫార్మేషన్ ఆఫ్ వర్డ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఫార్మేషన్ ఆఫ్ వర్డ్స్ లేదా వర్డ్ ఫార్మేషన్. ముఖ్యంగా వీటిలో మనం ప్రధానంగా నేర్చుకోవాల్సింది ప్రిఫిక్స్ అంటే ఏంటి, సఫిక్స్ అంటే ఏంటి. ఓకే, మరి వర్డ్ ఫార్మేషన్ అర్థం ఏంటి లేదా ఫార్మేషన్ ఆఫ్ వర్డ్స్ అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో ఏదైనా ఒక కొత్త పదము ఏర్పడాలంటే ఏర్పడాలి అంటే ద వెరీ ఇంపార్టెంట్ ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్. ఓకే, మరి కొత్త పదాలు ఎలా ఏర్పడతాయి? వీటి గురించి మనం తెలుసుకోవాలంటే ముందు మనము అఫిక్సెస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఓకే, మరి అఫిక్సెస్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఏదైనా ఒక పదానికి ముందర కానీ లేదా వెనుక కానీ ఒక లెటర్ను కానీ లేదా కొన్ని లెటర్స్ కానీ అలా చేర్చినప్పుడు కొత్త పదము ఏర్పడితే దాన్ని మనం ఏమంటామంటే అఫిక్స్ అని అంటాం. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక కొత్త పదము ఏర్పడడానికి ఆ పదానికి ముందర కానీ వెనుక కానీ ఓకే ఒక లెటర్ను కానీ లేదా కొన్ని లెటర్స్ కానీ ఉంచితే వాటిని మనం ఏమంటామంటే అఫిక్స్ అని అంటాం. ఓకే, మరేంటి అఫిక్స్ అనేది ఏంటి? అఫిక్స్ అనేది ఒక లెటర్ లేదా కొన్ని లెటర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి ఇలా గమనించండి, డెఫినేషన్ ఒకసారి ఇలా చూడండి. An affix is a letter or group of letters which is added to either the beginning or the end of a word to form a different word. ఓకే, ఏదైనా ఒక కొత్త పదము ఏర్పడడానికి ఆ పదానికి ముందర కానీ వెనుక కానీ చేర్చే ఒక చిన్న లెటర్ను లేదా కొన్ని లెటర్స్ను మనం ఏమంటామంటే ఎస్ అఫిక్స్ అని అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా గమనించండి. ఇక్కడ హ్యాపీ అనేది ఒక పదం. మరి ఈ హ్యాపీ అనే ఈ పదం ముందర అన్ అనే ఒక అఫిక్స్ను ఉంచడం ద్వారా ఒక కొత్త పదం ఏర్పడింది. అదేవిధంగా రైమ్ బాగా గమనించండి. ఈ రైమ్ అనే ఈ పదానికి చివరన వై అనే ఒక లెటర్ని చేర్చడం ద్వారా ఒక కొత్త పదం ఏర్పడింది. ఒక డిఫరెంట్ పదం ఏర్పడింది. అంటే అర్థం ఏంటి? పదానికి ముందర కానీ లేదా వెనక కానీ ఏదైనా ఒక లెటర్ను కానీ కొన్ని లెటర్స్ కానీ చేర్చినప్పుడు కొత్త పదం ఏర్పడితే వాటిని మనం ఏమంటామంటే అఫిక్సెస్ అని అంటాం. ఓకే, బాగా గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఆర్ అఫిక్సెస్? జనరలీ వీ యూజ్ అఫిక్సెస్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద వర్డ్ ఆర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వర్డ్ టు ఫార్మ్ ఏ డిఫరెంట్ వర్డ్. మరి అఫిక్సెస్ అనేటివి ప్రధానంగా రెండు రకాలు. Affixes are mainly divided into two types. Okay, number one, prefixes and suffixes. ఇవన్నీ మనకు తెలుసు. ఓకే, అఫిక్సెస్ అంటే ఏంటి? చేర్చబడేటివి లేదా అతికించబడేటివి. అవి వెనక కానీ మామూలుగా ముందర కానీ బిగినింగ్ కానీ ఎండ్లో కానీ. మరి ఈ అఫిక్సెస్ ప్రధానంగా రెండు రకాలు. ఒకటి ప్రిఫిక్సెస్ లేదా ప్రిఫిక్స్. రెండవది సఫిక్సెస్ లేదా సఫిక్స్. మీ అందరికీ బాగా తెలుసు. మరి ప్రిఫిక్స్ అంటే అర్థం ఏంటి, సఫిక్స్ అంటే అర్థం ఏంటి? ముఖ్యంగా మనము ప్రిఫిక్స్ అంటే ఏమో తెలుసుకుందాం. మరి ప్రిఫిక్స్ అంటే ఏంటి బాగా గమనించండి. ప్రిఫిక్స్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఏదైనా ఒక పదానికి ముందర ఒక లెటర్ను కానీ లేదా కొన్ని లెటర్లు కానీ చేర్చితే వాటిని మనం ఏమంటామంటే ప్రిఫిక్స్ అని అంటాం. కన్ఫ్యూజ్ కావద్దు. అఫిక్స్ అంటే అర్థం ఏంటి? ముందర కానీ వెనక కానీ చేర్చే పదం. మరి అలా చేర్చినప్పుడు కొత్త పదం ఏర్పడితే. మరి ప్రిఫిక్స్ అంటే అర్థం ఏంటి? ప్రిఫిక్స్ అనేది కూడా ఒక అఫిక్సే. మరి ఏదైనా ఒక కొత్త పదం ఏర్పడడానికి ఆ పదానికి ముందర మనం ఒక లెటర్ను కానీ కొన్ని లెటర్స్ కానీ వచ్చినట్లయితే దాన్ని మనము ఏమంటాం? ప్రిఫిక్స్ అని అంటాం. మీరు ఇక్కడ బాగా గమనించండి, ఈ డెఫినేషన్స్ బాగా గమనించండి. ఏ ప్రిఫిక్స్ ఈజ్ అన్ అఫిక్స్ which comes
అట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ వర్డ్. ఓకే, సో వాక్యానికి ముందర ఉపయోగించే అఫిక్స్ని మనం ఏమంటాం? ప్రిఫిక్స్ అని అంటాం. ఇంకొక రకం గమనించండి, ఏ ప్రిఫిక్స్ ఈజ్ ఎ లెటర్ ఆర్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ దట్ ఆర్ అటాచ్డ్ టు ద బిగినింగ్ ఆఫ్ ఏ వర్డ్ టు ఫార్మ్ ఏ న్యూ వర్డ్. ఏదైనా ఒక కొత్త పదానికి మనం ఒక కొత్త పదాన్ని ఏర్పడేటప్పుడు ఆ పదానికి ముందర ఉపయోగించే ఒక లెటర్ లేదా కొన్ని లెటర్స్ మనం ఏమంటామంటే ప్రిఫిక్స్ అని అంటాం. ఓకే, సో మామూలుగా కొన్ని ఎగ్జాంపుల్ ఇలా గమనించండి, ఒకసారి ఇలా గమనించండి, ఒకసారి చూడండి, గమనించండి, ఇలా గమనించండి, మీరు చూడండి ఈ పదాలు ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ మీరు చూడండి హ్యాపీ. హ్యాపీ, సో హ్యాపీ అనేది ఒక పదం, హ్యాపీ అనేది ఒక పదం. మరి ఈ హ్యాపీ అనే ఈ పదానికి ముందర అన్ను చేర్చడం ద్వారా, అన్ అనే ప్రిఫిక్స్ను చేర్చడం ద్వారా, అన్ అనే ప్రిఫిక్స్ను చేర్చడం ద్వారా ఒక కొత్త పదం ఏర్పడింది. ఓకే, పదానికి ముందర చేర్చే పదాన్ని ఏమంటాం మనము? ఎస్, ప్రిఫిక్స్ అని అంటాం. మరి ప్రిఫిక్స్ అనేది ఉంటుంది, ఒక లెటర్ అయినా ఉండొచ్చు లేదా కొన్ని లెటర్స్ అయినా ఉండొచ్చు. గమనించండి, యాక్టివ్. యాక్టివ్ అనేది ఒక పదం. మరి ఆ పదానికి ముందర మనం ఏం చేస్తున్నాం? ఇన్ చేర్చడం ద్వారా ఏముంది? ఒక కొత్త పదం ఏర్పడింది, యాక్టివ్, ఇన్యాక్టివ్. సేమ్ రెగ్యులర్, ఇర్రెగ్యులర్, రెగ్యులర్, ఇర్రెగ్యులర్. అదేవిధంగా పాసిబుల్, ఇంపాసిబుల్. మీరు బాగా గమనించండి, ఇక్కడ అన్ కానీ, ఇన్ కానీ, ఎర్ర కానీ, ఇమ్ అనేవి ఏంటివి? ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ ప్రిఫిక్సెస్. ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ ప్రిఫిక్సెస్. అన్నటువంటి ఒక పదానికి ముందర ఉపయోగించేవి. అలా ఉపయోగించడం ఏం జరిగింది? అవి ఒక కొత్త పదంగా ఏర్పడినాయి, ఒక కొత్త పదంగా ఏర్పడినాయి. మామూలుగా జనరల్గా ఈ ప్రిఫిక్సెస్ అనేవి మనము ఒక నౌనుకు ముందర కానీ అడ్జెక్టివ్స్ ముందర కానీ ఉపయోగిస్తున్నాం. ఓకే, సో ముఖ్యంగా సపోర్ట్ని తెలపడానికి కానీ లేదా ఎక్కువ భాగం అపోజిషన్, ఎక్కువ భాగం అపోజిషన్ అంటే అర్థం ఏంటి? నెగిటివ్ చెప్పడానికి ఉపయోగిస్తాం. ఎక్కువ భాగం ప్రిఫిక్సెస్ మనం సపోర్ట్ని తెలియజేస్తాయి మరియు అపోజిషన్లో తెలియజేస్తాయి. ఆపోజిట్ అర్థాన్ని కూడా ఇస్తాయి, వ్యతిరేక అర్థాన్ని కూడా ఇస్తాయి. మనం రాసిన ఈ ఎగ్జామ్స్ మనకి అన్నింటివి అన్ని దాదాపుగా నియర్లీ అపోజిషన్ తెలియజేసేది. ఓకే, వ్యతిరేకాన్ని ఇచ్చేది. ఓకే, మరి ప్రిఫిక్సెస్ ప్రధానంగా ఎక్కడ ఉపయోగిస్తాం? ఒక నౌనుకు ముందర కానీ లేదా అడ్జెక్టివ్ ముందర కానీ ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. ఓకే, ఇలా గమనించండి, మీరు ఇలా ఇలా చూడండి, బాగా గమనించండి. సో ప్రిఫిక్సెస్ క్యాన్ బి ఫ్రీలీ యూజ్డ్ విత్ నౌన్స్ అండ్ అడ్జెక్టివ్స్ టు ఎక్స్ప్రెస్ సపోర్ట్ ఆర్ అపోజిషన్. ఓకే, క్లియర్? అర్థమవుతుందా? సో పదానికి ముందర ఉపయోగించే పదాలు. మరి ప్రిఫిక్సెస్ ప్రధానంగా ఎందుకు ఉపయోగిస్తాం? ఎక్కువ భాగం సపోర్ట్, ఇంకా ఎక్కువ భాగం అపోజిషన్. ఓకే, క్లియర్? నౌ వి గో టు ఎస్ సఫిక్స్. మరి సఫిక్స్ అంటే ఏంటి? ఇది బాగా మీరు గమనించాలి. సఫిక్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ సఫిక్స్? ఇంతమంది మనం చేసుకున్నాం. సఫిక్స్ అనేది కూడా ఒక అఫిక్సే, కానీ ఇది ఒక పదానికి ముందర ఉపయోగించే పదం కాదు. ఇది ఒక పదానికి వెనుక అన్నటువంటి ఏదైనా ఒక పదానికి వెనుక ఒక లెటర్ను కానీ లేదా కొన్ని లెటర్స్ కానీ ఉంచినప్పుడు, ఓకే, వాటి యొక్క అది కొత్త పదంగా ఏర్పడింది, దాన్ని మనం ఏమంటామంటే సఫిక్స్ అని అంటాం. బాగా గుర్తుపెట్టుకోవాలి. సఫిక్స్ అనేది ఏంటి? ఇది కూడా ఒక అఫిక్సే. ఇది ఎక్కడ ఉపయోగిస్తాం? ఒక పదానికి చివరన. ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ ద వర్డ్. మరి ఏదైనా ఒక పదానికి చివరన ఉపయోగించే అఫిక్స్ని మనం ఏమంటాము? సఫిక్స్ అని అంటాం. ఓకే, ఇలా గమనించండి, డెఫినేషన్ గమనించండి, ఇలా చూడండి, ఒకసారి చూడండి. ఏ సఫిక్స్ ఈజ్ అన్ అఫిక్స్ విచ్ కమ్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వర్డ్, అట్ ద ఎండ్ ఆఫ్ ద వర్డ్. లేదా మీరు ఇలా కూడా తెలుసుకోవచ్చు, ఎలా? ఏ సఫిక్స్ ఈజ్ ఎ లెటర్ ఆర్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ దట్ ఆర్ యాడెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వర్డ్. ఏదైనా ఒక పదానికి చివరన చేర్చే పదాన్ని మనం ఏమంటామంటే మనం సఫిక్స్ అని అంటాం. ఓకే, మరి కొన్ని ఎగ్జాంపుల్స్ గమనిద్దాము. ఇలా ఒకసారి ఇలా చూడండి, ఒకసారి గమనించండి, ఇలా చూడండి, ఒకసారి ఇలా గమనించండి, చూడండి, ఒకసారి చూడండి. ఇక్కడ మనకు యూజ్ అనే ఒక పదం ఉంది. ఓకే, యూజ్. మరి ఈ యూజ్ అనే ఈ పదానికి చివరన ఫుల్ అనే ఒక అఫిక్స్, ఒక సఫిక్స్ని చేర్చడం ద్వారా మనకు ఒక కొత్త పదం ఏర్పడింది. యూజ్, యూజ్ఫుల్. చూడండి, అకాంప్లిష్, అకాంప్లిష్మెంట్. మరి అకాంప్లిష్మెంట్లో సఫిక్స్ ఏంటి చెప్పాలి? ఏంటది? మెంట్. మెంట్ అనేది ఏంటి? సఫిక్స్. అంటే అకాంప్లిష్ మెంట్ని చేర్చడం ద్వారా ఒక కొత్త పదం ఏర్పడింది. ఓకే, బాగా గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా రైట్, రైట్, రైటింగ్.
బాగా గమనించండి. రైట్, రైటింగ్. ఇక్కడ అర్థం ఏంటి? ఇక్కడ ఐఎన్జి, ఐఎన్జి, ఐఎన్జి. ఇక్కడ కొత్త పదం ఏర్పడడం అంటే అర్థం ఏంటి? సో అడ్జెక్టివ్ నుంచి నౌన్ కావచ్చు, లేకపోతే ఇలా వర్బ్ నుంచి ఇలా కావచ్చు, రకరకాల పదాలు. మీరు ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ చూడండి, రైట్ అనేది వర్బే, రైటింగ్ అనేది వర్బే. సో రైట్ అనేది ప్రజెంట్ ఫామ్ అండ్ రైటింగ్ అనేది ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్. ఇలా గమనించండి మీరు. హ్యాపీ, హ్యాపీ అనేది ఏంటి? మీ అందరికీ బాగా తెలుసు, ఏంటి? అడ్జెక్టివ్. మరి హ్యాపీలీ, హ్యాపీలీ ఏదైనా ఒక పదానికి చివరి మనకి ఎర్వైజ్ చేస్తే ఏమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. సో ఒక కొత్త పదం మనకు ఏర్పడుతుంది. ఓకే, సో సఫిక్స్ అనేది ఏంటి? పదానికి చివరన ఉపయోగించే పదం. ఓకే, మరి ఈ సఫిక్సెస్ ప్రధానంగా మనం చూస్తే బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ సఫిక్సెస్ మనం నేర్చుకోవాలి. సో ముఖ్యంగా ఇంగ్లీష్ ప్రపంచంలో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ముఖ్యంగా అడ్జెక్టివ్స్ను ఎలా కనుక్కోవాలి, లేదా నౌన్స్ని ఏ విధంగా కనుక్కోవాలి, లేదా వర్బ్ని ఏ విధంగా కనుక్కోవాలి, లేదా ఏదైనా ఒక యాడ్వర్బ్ని ఎలా కనుక్కోవాలి, కొన్ని సఫిక్సెస్ వాటి చివర వస్తుంటాయి. ఓకే, సో వాటిలో మనం మొట్టమొదటిసారిగా నేర్చుకోవాల్సినది ఎస్ అడ్జెక్టివ్ సఫిక్సెస్. వాట్ ఆర్ ద సఫిక్సెస్? బాగా గమనించాలి. అంటే వీటి నుంచి దాదాపుగా మనం అడ్జెక్టివ్ అనుకోవచ్చు. గమనించండి, ఇంపార్టెంట్ సఫిక్సెస్. సో ఫుల్, ఫుల్, పవర్ఫుల్ అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక పదానికి చివరన ఇలా ఫుల్ అనే సఫిక్స్ ఉంది అంటే అది దాదాపుగా అడ్జెక్టివ్, దాదాపుగా. ఓకే, క్లియర్? చూడండి, ఏబుల్, ప్రాఫిటబుల్, ప్రాఫిటబుల్, ఏబుల్ లేదా అబుల్, ప్రాఫిటబుల్, అల్, మ్యూజికల్. సో ఇక్, డ్రమాటిక్, ఇష్, ఫూలిష్, లైక్, చైల్డ్ లైక్. సో జనరలీ ఏదైనా ఒక పదానికి చివరన ఇలా ఫుల్ కానీ, అబుల్ కానీ, కల్ కానీ, ఇలా ఇక్ కానీ, ఇలా ఇష్ కానీ, ఇలా లైక్ లాంటివి. ఇంకా మనం చూస్తే గమనించండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. లెస్, లెస్, కేర్లెస్. ఓకే, వైట్, ఫన్నీ, వైట్. ఓకే, అరి, ఆర్డినరీ, ఆర్డినరీ. సో ఇవ్, ఇవ్, అట్రాక్టివ్. ఓకే, అస్, ఫేమస్. ఓకే, ఎన్, గోల్డెన్, ఎడ్, అఫెక్షనేట్. బాగా వినాలి. ఇవన్నీ ఏంటివి? ఒక అడ్జెక్టివ్కి చివరన ఉపయోగించే సఫిక్సెస్. అంటే అర్థం ఏంటి? వీటి చివరన మనం ఉపయోగిస్తే ఆటోమేటిక్గా. ఓకే, సో ఫుల్, ముఖ్యంగా ఇవన్నీ పవర్ఫుల్, ఇక్, డ్రమాటిక్, ఇష్, ఫూలిష్. సో నెక్స్ట్ లెస్, కేర్లెస్, అర్లీ, ఆర్డినరీ. వీటిని మనం సఫిక్సెస్. ఇంకా మనం ఇలా గమనించినట్టయితే, ఇలా గమనించండి, ఇంకా ఇలా చూడండి ఒకసారి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం అదేవిధంగా మనం చూస్తే కింద సఫిక్సెస్ ఆఫ్ కాంక్రీట్ నౌన్స్. ఇక మనము కాంక్రీట్ నౌన్ సఫిక్సెస్ నేర్చుకోవాలి, అబ్స్ట్రాక్ట్ నౌన్ సఫిక్సెస్ నేర్చుకోవాలి. ఎగ్జామ్లో మనకి ఎక్కువ అడుగుతుంటాడు. సో సఫిక్సెస్ ఆఫ్ కాంక్రీట్ నౌన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించండి, ఎస్, ఇన్ఫర్మెంట్, మెంట్, అండ్, అండ్, ఏంటి. సో ఏదైనా కానీ దాదాపుగా ఒక పదానికి చివర ఏంటి ఉంది అంటే సో వాటిని మనం కాంక్రీట్ నౌన్గా చెప్పుకుంటాం, లేదా నౌన్గా మనం చెప్పుకుంటాం. ఎంట్, సాల్వెంట్. సో ఈ అనేది సఫిక్స్. మామూలుగా ఇవన్నీ ప్రిఫిక్సెస్ అయినా సఫిక్సెస్ అయినా ఇవన్నీ బౌండ్ మార్ఫిమ్స్ అంటాం. వీటికి మీనింగ్ అంటూ ఏమి ఉండదు, మీనింగ్ ఉండదు. ఓకే, హ్యాపీ, హ్యాపీ, హ్యాపీ అంటే మనం దెర్ ఇస్ అ మీనింగ్. హ్యాపీలీ, ఆ ఎల్వై అనేదానికి దెర్ ఇస్ నో మీనింగ్. అందుకే వీటిని మనం బౌండ్ మార్ఫిమ్స్ అంటాం. వాటి గురించి మనం తర్వాత మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఇక్కడ ఈ కాంక్రీట్ నౌన్ సంబంధించిన మరికొన్ని సఫిక్సెస్ చూడండి. ఈఆర్, టీచర్, ఇస్ట్, సోషియలిస్ట్. గమనించండి, ఎస్, గమనించండి, ఎస్, ఐఎన్జి, ఎస్, బిల్డింగ్. సో అండ్, ఆఫ్రికన్. నెక్స్ట్ గమనించండి, ఎస్, హోస్టెస్, స్టర్, గ్యాంగ్స్టర్, ఆర్ డాక్టర్. These are the important suffixes for concrete nouns. At the same time, abstract nouns also very 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 important. Abstract nouns. Okay, example ఎక్కువ అడుగుతుంటాడు, గమనించండి. సో suffixes of abstract nouns. Okay, dumb, DOM, dumb. Okay, yes, dumb, freedom. Dumb అనేది ఏంటి? ఫ్రీడమ్. ఓకే, సో డమ్ అనేది ఇట్ ఈస్ అ సఫిక్స్. సో ఫ్రీడమ్ అనేది ఏమవుతుంది మనకు? అబ్స్ట్రాక్ట్ నౌన్.
ism, idealism, iti, yes, responsibility, ment, arrangement, ness, usefulness, ship, yes, scholarship. ఇవన్నీ ఇంపార్టెంట్. డమ్, ఇజం, ఇటీ, మెంట్, నెస్, షిప్. ఇంకా కొన్ని గమనించండి. ఓకే, సో హుడ్, చైల్డ్హుడ్. ఓకే, ఎస్, అసి, ఇంటిమసీ, ఎండ్స్ ఆర్ ఎండ్స్, అటరెన్స్ ఆర్ ఎగ్జిస్టెన్స్. ఓకే, నెక్స్ట్ ఎన్సీ, truancy ఆర్ డీసెన్సీ. సో ఇవన్నీ ఇంపార్టెంట్ సఫిక్సెస్ ఫర్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఇంకా మనం గమనిస్తే ఇలా చూడండి, ఒకసారి చూడండి, ఇలా చూడండి మరికొన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ చూడండి. ఎస్, పోస్టేజ్, ఏజ్, ఏజ్, అల్, బిట్రేయల్, ఏషన్, కొలాబరేషన్, యామ్, అబ్జెక్షన్, రీ, రాబరీ. ఓకే, దీస్ ఆర్ ఇంపార్టెంట్ సఫిక్సెస్ ఫర్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. At the same time, so here, what are the important of, yes, adverb suffixes. Adverb suffixes. You know very well, ly, the very important suffix for adverbs. Okay, ly, bravely, certainly, bravely. So actually, brave అనేది ఏమవుతుంది మీ అందరికీ బాగా తెలుసు. బ్రేవ్ అనేది ఏమవుతుంది, అబ్జెక్టివ్ అవుతుంది. మరి ఆ అబ్జెక్టివ్ ఇచ్చేవారు. సో యాక్చువల్గా బ్రేవ్ అనేది ఏమవుతుంది, ఎస్, బ్రేవ్. బ్రేవ్ అనేది ఏమవుతుంది మనకు, బ్రేవ్ అనేది మనకు అబ్జెక్టివ్ అవుతుంది. బ్రేవ్ అనేది ఏమవుతుంది బాగా గమనించండి. ఎస్, బ్రేవ్ అనేది మనకు అబ్జెక్టివ్ అవుతుంది, బ్రేవ్. మరి ఆ బ్రేవ్ చివర మనం ఎల్వై చేస్తే మనకు అది ఏమవుతుందంటే ఎస్, యాడ్వర్బ్ అవుతుంది. ఓకే, క్లియర్? ఎస్. At the same time, wise, not wise. So ly and wise are important suffixes for adverbs. Okay, clear? At the same time, verb suffixes. Okay, yes, verb suffixes. గమనించండి, verb suffixes. Yes, if I. Yes, beautify. If I, very, very, very important. Beautify, yes, purify, yes, classify. ఓకే, ఇవన్నీ వర్బ్ సఫిక్సెస్. ఓకే, ప్యూరిఫై, సో మామూలుగా, సో బ్యూటిఫై, నెక్స్ట్ క్లాసిఫై, ఇవన్నీ వర్బ్ సఫిక్సెస్. జనరల్గా ఏదైనా ఒక పదానికి చివరన ఐఎఫ్ఐ ఉంది అంటే దాదాపు అది ఏమవుతుంది, వర్బ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈజ్ అండ్ ఇస్, ఐజెటి అండ్ ఐఎస్సి. ఇక్కడ ఐజెటి అన్నా ఐఎస్సి అన్నా రెండు ఒకటే దాదాపుగా. మామూలుగా ఒకటేమో అమెరికన్ ఇంగ్లీష్ సంబంధించింది, ఒకటేమో బ్రిటిష్ ఇంగ్లీష్ సంబంధించింది. రెండు ఒకటే, మీ ఇష్టం ఏ స్పెల్లింగ్ అని రాసుకోవచ్చు. ఐఎస్ఏటి అమెరికన్ అండ్ ఐఎస్సి బ్రిటిష్. గమనించండి, ఎస్, క్యాపిటలైజ్, ఎస్, మోడర్నైజ్ అండ్ పాపులరైజ్. ఇవన్నీ మనకు ఇంపార్టెంట్ వర్బ్ సఫిక్సెస్. ఓకే, బాగా గమనించాలి. మనం ఏమేమి నేర్చుకున్నాం, మనము అడ్జెక్టివ్ సఫిక్సెస్ అయిపోయింది, తర్వాత వచ్చేసి నౌన్స్కి సంబంధించి కాంక్రీట్ నౌన్స్ అయిపోయినాయి, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అయిపోయినాయి, అట్ ద సేమ్ టైం అడ్వర్బ్ సఫిక్సెస్ అయిపోయినాయి. సో ఫైనలీ వర్బ్ సఫిక్సెస్ కూడా అయిపోయినాయి. సో వర్బ్ వాటర్ ముఖ్యంగా ఏంటంటే ఇస్, ఈ రెండు దాదాపుగా ఒకటే. ఓకే, ఇట్స్ క్లియర్. నా గమనించండి, ద వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ప్రిఫిక్స్, సఫిక్స్ ఈ రెండు కాకుండా మామూలుగా ఇంకొక రెండు అఫిక్సెస్ ఉన్నాయి. మామూలుగా అఫిక్సెస్ ప్రధానంగా రెండు రకాలే, ఒకటి ప్రిఫిక్స్, రెండోది సఫిక్స్. ఈ రెండు కాకుండా ఇంకొక రెండు చెప్తుంటారు, ఒకటి ఇన్ఫిక్స్, నాలుగవది సర్కంఫిక్స్ అంటారు. మరి ఇన్ఫిక్స్ అంటే అర్థం ఏంటి? ప్రిఫిక్స్ అంటే పదానికి ముందర, సో సఫిక్స్ అంటే పదానికి చివరన. మరి ఇన్ఫిక్స్ అంటే ఏంటి? సో ఏదైనా ఒక పదానికి మధ్యలో ఏదైనా ఒక లెటర్ను కానీ లేదా కొన్ని లెటర్స్ కానీ ఉంచినట్లయితే వాటిని మనం ఏమంటామంటే ఇన్ఫిక్స్ అని అంటాం. ఓకే, బాగా గమనించండి. అండ్ ఇన్ఫిక్షన్ ఈజ్ అ టైప్ ఆఫ్ అఫిక్స్. ఇది కూడా ఒకటి. అండ్ ఇన్ఫిక్స్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ అఫిక్స్ దట్ కెన్ బి ఇన్సర్టెడ్ విత్ ఇన్ ఏ వర్డ్. ఏదైనా ఒక పదానికి మధ్యలో. ఓకే, ఏదైనా ఒక పదానికి మధ్యలో. మరి ఇన్ఫిక్సెస్ అనేవి వెరీ రేర్ ఇన్ ఇంగ్లీష్. ముఖ్యంగా మనకి ఈ నౌన్స్కి సంబంధించి సింగులర్, ప్లూరల్ నౌన్స్ ముఖ్యంగా మీకు చాలాసార్లు బాగా తెలుసు. సింగులర్, ప్లూరల్ నౌన్స్ ముఖ్యంగా ఇలా గమనించండి. కొన్ని మీరు ఇలా గమనించండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా గమనించండి, స్పూన్ఫుల్, ఇది యాక్చువల్ సింగులర్ ఫామ్, ఏకవచనం. దీనికి బహువచనం వచ్చేసి స్పూన్స్ఫుల్. మామూలుగా ఎస్ ఎక్కడ నేర్చాం?
స్పూన్ఫుల్ ఎస్ ఎక్కడ చేర్చాం, మనం మధ్యలో చేర్చాం. అంటే అర్థం ఏంటి, ఏదైనా ఒక పదానికి మధ్యలో ఒక లెటర్ను కానీ మరికొన్ని లెటర్స్ కానీ చేర్చడం ద్వారా కొత్త పదాలు ఏర్పడితే దాన్ని మనం ఏమనొచ్చు, ఎస్ ఇన్ఫిక్స్ అని అంటాం. ప్యాసర్ బై, ప్యాసర్స్ బై, ఇవన్నీ మీకు మనం నౌన్స్ వాటిలో మనం మన దగ్గర నేర్చుకున్నాం. ఏకవచనం బహువచనం తెలుసుకునేటప్పుడు వీటిని మనం మన దగ్గర నేర్చుకున్నాం. ఓకే, ఇవి మనం ప్రధానంగా వీ కెన్ ఫైండ్ ఇన్ ద ప్లూరల్ ఫార్మ్స్ ఆఫ్ సమ్ నౌన్స్. ఈ ఇన్ఫిక్సెస్ అని మనం ప్రధానంగా ఎక్కడ కనిపిస్తాయి, ఎస్. సో ముఖ్యంగా ఒక ప్లూరల్ నౌన్స్లో మనకు కనిపిస్తాయి, ముఖ్యంగా వీటిలోనే. మామూలుగా కప్ఫుల్ అంటాం, దానికి ప్లూరల్ ఫామ్ చెప్పండి, కప్స్ ఫుల్. ఓకే, ఇది ఇన్ఫిక్స్. ఇది కాకుండా నాలుగోది కూడా ఒకటి ఉంది, ఏంటది చెప్పండి, సర్కంఫిక్సెస్. ఓకే, ఏంటది, సర్కంఫిక్సెస్. క్లియర్? మరి సర్కంఫిక్స్ అంటే అర్థం ఏంటి? సర్కంఫిక్స్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక పదానికి ముందర కానీ వెనుక కానీ, రెండు వైపులా, ముందర వెనుక రెండు వైపులా చేర్చినప్పుడు ఏదైనా ఒక కొత్త పదం ఏర్పడితే దాన్ని మనము సర్కంఫిక్స్ అంటాం. ఇది కూడా ఒక అఫిక్సే. సో ఇది ముందర మరియు వెనుక రెండు వైపులా ఉపయోగిస్తుంది, మనం ఏమంటామంటే సర్కంఫిక్స్ అని అంటాం. చూడండి, అఫిక్సెస్ దట్ అక్కర్, బాగా గమనించండి, అక్కర్ బోత్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద రూట్ వర్డ్ కాల్డ్ సర్కంఫిక్సెస్. ఓకే, ముందు కానీ వెనక కానీ. సో ఎగ్జాంపుల్, ఎన్ రైట్ ఎన్. ఇక రైట్ అనేది మామూలు పదం, దీని ముందర ఉన్నది ఏంటి, ఎన్, తర్వాత ఉన్నది ఎన్, ఈఎన్ ఈఎన్, తర్వాత వచ్చేసి ఎన్ డైంజర్, ఇక్కడ ఈఎన్, ఇక్కడ ఈడి. అలా ఒక పదానికి ముందర కానీ వెనక కానీ చేర్చే పదాలు ఏమంటామంటే సర్కంఫిక్సెస్ అంటాం. ఏది ఏమైనా ఈ అఫిక్సెస్ అని దేనికి ఉపయోగపడతాయి, ఒక పదాన్ని, ఒక కొత్త పదాన్ని ఏర్పరచడంలో. ఏంటంటే ఒకసారి చెప్పండి, ప్రిఫిక్స్, సఫిక్స్, ఇన్ఫిక్స్, సర్కంఫిక్స్, ఈ నాలుగు అఫిక్సెస్. పదానికి ముందర చేర్చే పదం ప్రిఫిక్స్, పదానికి చివరన సఫిక్స్, పదానికి మధ్యలో ఇన్ఫిక్స్, పదానికి ముందర వెనక చేర్చే పదాలు మనం ఏమంటాం, సర్కంఫిక్సెస్ అని అంటాం. ఓకే, అర్థమైందా? సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు నా వీడియోను మొట్టమొదటిగా చూస్తున్నారు కాబట్టి దయచేసి ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.